నమస్కారం భక్తులారా. శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు శని భగవానుడి యొక్క ఆశస్సులతో ఈరోజు కుంభరాశివారికి అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువచ్చాం. ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రతి కుంభరాశివారు తమ జీవితంలో రాబోయే మార్పులను అర్థం చేసుకోగలుగుతారు. ఈ 2026 జూలై 11, 12, 13, 14 ఈ 4 రోజులు సాధారణమైన రోజులు కావని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. గ్రహాల సంచారం, నక్షత్రాల ప్రభావం, శని అనుగ్రహం కలిసి కొన్ని కొత్త అవకాశాలకు ద్వారం తెరవబోతున్నాయి. అయితే ఈ వివరాలన్నీ క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వ్యక్తులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, జ్యోతిష్య ఫలితాలను, మీ జీవితంలో జరగబోయే సంఘటనలను ఎంతో అధ్యయనం చేసి ఈ ఛానల్ ద్వారా వీడియోలను మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైతే పూర్తి భక్తితో వీడియోని లైక్ చేసి జై శనిదేవ్ అని కామెంట్ బాక్స్లో రాస్తారో వారికి ఖచ్చితంగా శని భగవానుడి యొక్క ఆశస్సులు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి. వారు అనుకున్న విజయాలు ఖచ్చితంగా వారు సాధించగలుగుతారు. చాలా కాలంగా మీరు పడిన కష్టానికి తగిన ఫలితం ఎప్పుడు వస్తుందా అని మీరు ఎదురుచూస్తూ ఉండవచ్చు. కొన్ని పనులు చివరి నిమిషంలో ఆగిపోయి ఉండవచ్చు. కుటుంబంలో అపార్థాలు, ఉద్యోగంలో ఒత్తిడి, ఆర్థిక విషయాల్లో ఆందోళన మీ మనసును కలవరపెట్టి ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఈ 4 రోజులు మీలో కొత్త ఆశను కలిగించే సమయంగా మారవచ్చు. ముఖ్యంగా మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలకు దారితీయవచ్చు. కొంతమంది కుంభరాశివారికి ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వినిపించవచ్చు. మరికొందరికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త పరిచయాలు ఏర్పడి అభివృద్ధికి ఉపయోగపడే అవకాశాలు రావచ్చు. ఇప్పటివరకు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు కూడా మీ సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరిగే సంఘటనలు చోటు చేసుకోవచ్చు. జూలై 11వ తేదీన మీరు ప్రారంభించే పనుల్లో తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందే అవకాశముంటుంది. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడటం వల్ల చిన్న చిన్న విభేదాలు తగ్గుతాయి. జూలై 12వ తేదీన మీకు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం రావచ్చు. అది ఉద్యోగం, వ్యాపారం, విద్య లేదా కుటుంబానికి సంబంధించిందై ఉండవచ్చు. ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం చాలా ఉత్తమం. జూలై 13వ తేదీన మీలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరగవచ్చు. మీరు చేయలేనని అనుకున్న పని కూడా పూర్తి చేసే ధైర్యం వస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశముంది. ఆ పరిచయాల్లో కొన్ని భవిష్యత్తులో మీకు ఉపయోగపడవచ్చు. జూలై 14వ తేదీకి వచ్చేసరికి గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాల వల్ల మీ మనసులో ఒక కొత్త ఉత్సాహం కనిపించవచ్చు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశముంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వవచ్చు. ఈ 4 రోజుల్లో ఉదయం లేచిన వెంటనే మీ ఇష్ట దైవాన్ని స్మరించి మీకు సాధ్యమైనంతవరకు కొద్దిసేపు ప్రార్థన చేయటం లేదా ధ్యానం చేయటం మీ మనస్సుకు స్థిరత్వాన్ని ఇస్తుంది. భక్తితో చేసే ప్రతి మంచి పని మనలో సానుకూల ఆలోచనలను పెంచుతుంది. కుంభరాశి వ్యక్తులారా, వీడియోని ఎవరైతే లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శనిదేవ్ అని రాస్తారో ఆ శనిదేవుడి యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటుంది. ఇప్పుడు ఈ 4 రోజుల ప్రభావం కుంభరాశివారి జీవితంలోని వివిధ రంగాలపై ఎలా ఉంటుందో మరింత వివరంగా తెలుసుకుందాం. కుంభరాశివారికి శనిగ్రహం అధిపతి. శని అనుగ్రహం ఉంటే కష్టపడిన వారికి తగిన ఫలితం లభించే సమయం అని ఆధ్యాత్మికంగా సూచించబడుతోంది. అందుకే జూలై 11 నుంచి 14 వరకు మీ జీవితంలో జరిగే చిన్న చిన్న మార్పులను కూడా నిర్లక్ష్యం చేయకండి. కొన్ని సందర్భాల్లో చిన్న అవకాశాలే పెద్ద విజయాలకు పునాది అవుతాయి. ఇప్పటివరకు మీ మనసులో ఒక తెలియని భయం ఉండి ఉండవచ్చు. నేను అనుకున్న పని పూర్తవుతుందా? నా కుటుంబ పరిస్థితి బాగుపడుతుందా? నా ఆర్థిక సమస్యలు తీరుతాయా? ఇటువంటి అనేక ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడి ఉండవచ్చు. కానీ ఈ 4 రోజుల్లో మీ ఆలోచనల్లో క్రమంగా స్పష్టత పెరిగే అవకాశముంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న కుంభరాశివారికి ఇంటర్వ్యూ కాల్ రావటం, పెండింగ్లో ఉన్న ఉద్యోగ ప్రక్రియ ముందుకు సాగటం లేదా కొత్త అవకాశాల గురించి సమాచారం అందటం వంటి పరిణామాలు జరగవచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశముంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు చాలా రోజులుగా నిలిచిపోయిన ఒప్పందాలను మళ్లీ ప్రారంభించే పరిస్థితి రావచ్చు. కొత్త కస్టమర్లు పరిచయమవుతారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిగా పరిశీలించి ముందుకు వెళ్లటమే చాలా ఉత్తమం. ఆర్థిక విషయాల్లో కూడా కొంత ఊరట కనిపిస్తుంది. రావాల్సిన డబ్బు రావటం, నిలిచిపోయిన చెల్లింపులు పూర్తవటం లేదా కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించే అవకాశం కలుగుతుంది. అయినప్పటికీ అవసరం లేని ఖర్చులను తగ్గించటం ఎప్పుడూ మంచి అలవాటు.
కుటుంబ జీవితంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. గతంలో చిన్న చిన్న విషయాలపై ఏర్పడిన అపార్థాలు కూడా క్రమంగా తొలగిపోయే అవకాశముంది. పెద్దల సలహాను గౌరవించటం వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశముంది. విద్యార్థుల విషయానికి వస్తే చదువుపై దృష్టి పెరిగే సమయం ఇది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తమ సమయాన్ని సక్రమంగా వినియోగిస్తే మంచి ఫలితాలను సాధించే అవకాశముంటుంది. గురువుల సూచనలను పాటించటం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది. ఆరోగ్యపరంగా శరీరానికి విశ్రాంతిని ఇవ్వటం, సమయానికి ఆహారం తీసుకోవటం, తగినంత నిద్రపోవటం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు కొంతసేపు ధ్యానం లేదా ప్రార్థన చేయటం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. కాబట్టి కోపాన్ని తగ్గించి ఆలోచించి మాట్లాడటం చాలా మంచిది. మీ వినయం కొంతమంది మనసులను గెలుచుకునే అవకాశముంది. కొన్ని సందర్భాల్లో ఊహించని వ్యక్తుల నుండి మీకు సహాయం అందుతుంది. గతంలో మీకు దూరమైన వారు కూడా మళ్లీ మీతో మాట్లాడే అవకాశం వస్తుంది. అందుకే ప్రతి అవకాశాన్ని ప్రశాంతంగా స్వీకరించండి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ సమయంలో శని భగవానుణ్ణి, శ్రీ మహావిష్ణువును లేదా మీ ఇష్టదైవాన్ని భక్తితో స్మరించటం మనశ్శాంతిని పెంచుతుంది. శనివారం నాడు నువ్వుల నూనె దీపం వెలిగించటం, అవసరమైన వారికి చేతనైనంత సహాయం చేయటం వంటి మంచి పనులు చేయటం ఎంతో శ్రేయస్కరమైన ఫలితాలను మీకిస్తుంది. కుంభరాశి వ్యక్తులారా, ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. అయితే ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి. గ్రహాల అనుకూలత అవకాశాలను కల్పించవచ్చు, కానీ విజయం మాత్రం మీ కృషి, మీ సహనం, సరైన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఇటీవల మీకు ఎదురైన ప్రతి సమస్య కూడా మిమ్మల్ని మరింత బలంగా తయారు చేసింది. ఒకప్పుడు మీరు ఎదుర్కోలేనని భావించిన పరిస్థితులను కూడా ఇప్పుడు మీరు ధైర్యంగా ఎదుర్కొనే స్థితికి చేరుకున్నారు. ఈ ఆత్మవిశ్వాసమే మీకు రాబోయే రోజుల్లో పెద్ద బలంగా మారుతుంది. జూలై 11వ తేదీన ఉదయం సూర్యోదయం తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని మీ లక్ష్యాల గురించి ఆలోచించండి. ఆ రోజు కోపంతో తీసుకునే నిర్ణయాలను వీలైనంత వరకు నివారించండి. నిదానంగా వ్యవహరిస్తే అనుకూల ఫలితాలు పొందే అవకాశముంటుంది. జూలై 12వ తేదీన మీకు అనుకోని పరిచయం ఏర్పడవచ్చు. ఆ పరిచయం భవిష్యత్తులో ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ విషయాల్లో ఉపయోగపడే అవకాశముంది. అందుకే ప్రతి వ్యక్తితో మర్యాదగా, వినయంగా మాట్లాడండి. జూలై 13వ తేదీన మీలో ఉన్న ప్రతిభను బయటపెట్టే అవకాశం రావచ్చు. చాలా కాలంగా మీరు వాయిదా వేసిన పనిని ప్రారంభించడానికి ఇదే సరైన సమయం కావచ్చు. భయం కంటే ధైర్యానికి ప్రాధాన్యతను ఇస్తే మీరు ముందుకు సాగగలుగుతారు. జూలై 14వ తేదీన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటానికి మీరు ప్రయత్నం చేయండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం, ఇంట్లో సానుకూల వాతావరణాన్ని కొనసాగించటం మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. కుంభరాశి వ్యక్తులారా, ఇప్పుడు మీకొక చిన్న విజ్ఞప్తి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం సం శనైశ్చరాయ నమః అని రాయండి. మీలాంటి ఆధ్యాత్మిక భావన కలిగిన వారందరూ ఒకరికొకరు మంచి సంకల్పాలను పంచుకోవటం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీకొక పాత స్నేహితుడు కాని లేదా బంధువు నుండి కాని శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని ముందుకు కదులుతుంది. దీన్ని అవకాశంగా తీసుకుని మీ ప్రణాళికలను మరింత బలంగా రూపొందించండి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ రోజుల్లో ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు భగవంతుణ్ణి నామస్మరణ చేయటం, మీకు సాధ్యమైనంత మేరకు దానం చేయటం, పెద్దలను గౌరవించటం వంటి సత్కార్యాలు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ విజయాన్ని చూసి అందరూ సంతోషిస్తారని అనుకోవద్దు. కాబట్టి మీ వ్యక్తిగత ప్రణాళికలు, ఆర్థిక విషయాలు లేదా కొత్త అవకాశాల గురించి ప్రతి ఒక్కరితో పంచుకోవటం కంటే నమ్మకమైన వారితో మాత్రమే చర్చించటం మంచిది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. నిజాయితీ, కష్టం, సహనం మీకు మంచి పేరు తీసుకురావటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. మీరు చేసే ప్రతి మంచి పని భవిష్యత్తులో మంచి ఫలితాల రూపంలో తిరిగి వస్తుంది. ఈ 4 రోజులను ఆశతో, ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ప్రారంభించండి. మంచి ఆలోచనలు, మంచి పనులు, మంచి మాటలు మీ జీవితంలో శుభ ఫలితాలకు బాటలు వేయగలవు. కుంభరాశి వ్యక్తులారా, జూలై 11, 12, 13, 14 తేదీలు మీ జీవితంలో ఒక ఆశాకిరణంలా అనిపిస్తాయి. అయితే ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఈ 4 రోజుల్లో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ ఇష్టదైవాన్ని భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి. మీకు వీలైతే ఓం సం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 11 కాని లేదా 27 సార్లు కాని జపించండి. అలాగే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కూడా భక్తితో జపించటం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. శనివారం రోజు నల్ల నువ్వులతో కాని లేదా నువ్వుల నూనెతో కాని దీపం వెలిగించటం,
పేదలకు అన్నదానం చేయటం, వృద్ధులను గౌరవించటం, పక్షులకు గింజలు వేయటం వంటి సత్కార్యాలు చేయగలిగితే ఎంతో మంచిది. ఇవి కేవలం ఆచారాలు మాత్రమే కాదు, మనలో కరుణ, వినయం, సేవాభావాన్ని పెంచే మంచి అలవాట్లు కూడా. ఈ 4 రోజుల్లో మీ ఇంటికి వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. కొత్త ఉద్యోగం, వ్యాపార ప్రతిపాదన, కుటుంబ నిర్ణయం లేదా కొత్త పరిచయం ఏదైనా సరే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన కష్టాలను శిక్షగా భావించకండి. అవి మిమ్మల్ని మరింత బలంగా తయారు చేసిన అనుభవాలుగా చూడండి. ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే ప్రతి కష్టం తర్వాత ఒక మంచి అవకాశం కూడా రావచ్చు. ఈ వీడియోని చూసిన ప్రతి కుంభరాశివారు ఒక మంచి సంకల్పంతో ఈ రోజును ప్రారంభించండి. మీ కుటుంబ సభ్యుల ఆనందం కోసం, మీ ఆరోగ్యం కోసం, మీ అభివృద్ధి కోసం, సమాజ శ్రేయస్సు కోసం ఒక మంచి పని చెయ్యాలని నిర్ణయించుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పరమశివుడి ఆశీర్వాదం ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటుంది. హరహర మహాదేవ్.